మధ్యాహ్న భోజనం పెట్టి వాళ్లు ఆకలితో ఉండకుండా చూడాలన్న ఆశయం గొప్పదే అయినా ఆచరణలో మాత్రం అమలుకు తూట్లు పడుస్తున్నారు. మధ్యాహ్న భోజనం వడ్డించే వారికి సకాలంలో బిల్లులు రావటం లేదు. నెలల తరబడి జీతాలు కూడా రావటం లేదు. అప్పోసప్పో చేసి వడ్డీలు కడుతూ నెట్టుకొస్తున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. ములుగు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం బకాయిల మీద ఈ కథనం చూద్దాం. ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతపు ములుగు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం బడిపిల్లల ఆకలి తీర్చటంలో చాలా కీలకంగా తయారైంది. సకాలంలో వండి వారిస్తూ నిర్వాహకులు స్కూల్ పిల్లలకు భోజనం అందించడంలో ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలా పిల్లలకు మధ్యాహ్న భోజనం అందేలా చూడటం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం కూడా బాగా పెరిగింది. సామాజికంగా చెప్పుకోదగినంత మార్పు తీసుకురాగలిగిన ఈ పథకం అమలులో కొన్ని చోట్ల అవరోధాలు ఎదురవుతున్నాయి. ములుగు జిల్లాలో చాలా చోట్ల మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు సకాలంలో బిల్లులు అందకపోవడంతో నానా సమస్యలు ఎదురవుతున్నాయి. నేను వంటలు వండేట నా పేరు నీలమ్మ, కురుస నీలమ్మ. బిల్లులు అయితే రావట్లేదు. 4-3 నెలలకు ఒకసారి వస్తాను ఈ బిల్లులు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేమే సొంత ఖర్చులు పెట్టి పెడతాను. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము కూలి చేసేటోళ్ళు లేరు. మేము ఎట్టను అప్పు సప్పు చేసి అట్లా పెడతాను. మళ్ళీ డబ్బులు వచ్చినాక మళ్ళీ కట్టుడు ఇబ్బంది అవుతుంది. కూలికి వెళ్లినా ఎక్కువ డబ్బులు వస్తున్న పరిస్థితిలో ఈ మధ్యాహ్న భోజనం పనుల్లో ఇరుక్కొని సకాలంలో డబ్బులు పొందలేకపోతున్నారు. ఒంటి మీద బంగారం తాకట్టు పెట్టి మరీ తెస్తున్న వాళ్లు కొందరైతే వడ్డీకి అప్పు తెస్తున్న వాళ్లు మరికొందరు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గుడ్డు ధర 5 రూపాయలే అయినా మార్కెట్లో 9 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోందని, జీతాలు కూడా నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని తిప్పాపురం పరిస్థితి చెప్పారామే. తిప్పాపురంలో మేము వంట వండుతున్నాం కానీ మాకు డబ్బులు రావటం లేదు, ఏం రావటం లేదు. మేము కష్టపడి డబ్బులు మా ఇంట్లో డబ్బులు పెట్టుకొని వండుతున్నాం. మధ్యాహ్నం దాకా ఉండి మేము బడి కాడ ఉంటాను. మళ్ళీ మమ్మల్ని కూలికి వాళ్ళు తీసుకుంటారు సార్. మేము వండుతున్నాం, పెడుతున్నాం. మా సొంత డబ్బులు పెట్టి మేము వండుతున్నాం. మా సొంత డబ్బులు పెట్టి మేము అన్నీ కొనుక్కొని పెడుతున్నాం పిల్లలకి. 5 రూపాయలు గుడ్డు మేము 9 రూపాయలు పెట్టుకొని కొంటున్నాం సారు. మాకు అలా ఏం పడుతుంది? పిల్లలకి 5 రూపాయలు చొప్పున మాకు ఇస్తే మాకు అసలు జీతాలు కూడా మాకు పడతాను లేదు. మేము కూలిలో వండి పెడుతున్నాం. మేము కూలికి పోవటం లేదు, నాలికి పోవటం లేదు. మేము పిల్లలు పిసుకలతో ఉన్నాం. మేము ఎట్టా బతుకుతాం సార్. ఇంకా మేము కూలి తెరిచిన కాడ నుంచి మాకు రాలేదు. 8 నెలల కాలం నుంచి మాకు జీతాలు రావటం లేదు. ములుగు జిల్లా అంతటా 334 ఏజెన్సీలు, గ్రామాల్లో 668 మంది వంట కార్మికుల ద్వారా 353 స్కూళ్లలో 14,418 మంది విద్యార్థులకు సీఎం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1,90,00,000 రూపాయలు బకాయిలు ఉన్నట్లు ఏజెన్సీలు వాపోతున్నాయి. సకాలంలో బిల్లులు రాకపోతే నాసిరకం భోజనం పెట్టే ప్రమాదం ఉంది. అందుకే అధికారులు ఈ బకాయి బిల్లుల విషయంలో త్వరగా స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపాలని కోరుతున్నారు.